మధ్య కాలంలో వెండి తెర మీద ఓటీటీల పెత్తనం గురించి చర్చ బాగా జరుగుతోంది. ముఖ్యంగా భారీ సినిమాల రిలీజ్ డేట్లని కూడా ఓటీటీలే డిసైడ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే బిగ్ హిట్ అయిన సినిమాలు థియేట్రికల్ రన్ కంటిన్యూ అవుతూ ఉండగానే ఓటీటీలో రిలీజ్ డేట్స్ ఇచ్చేస్తున్నారు. దీంతో భారీ రికార్డులకి చేరువలో ఉన్న సినిమాలు కూడా తడబడుతున్నాయి. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమా కాంతారా చాప్టర్ 1. కాంతారాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా సంచలన విజయం సాధించింది. అన్ని భాషల్లో కలిపి 800 కోట్ల మార్కును క్రాస్ చేసి 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది టీం. అక్టోబర్ 31న ఓటీటీలోకి రానుంది కాంతారా చాప్టర్ 1. ఈ అనౌన్స్మెంట్ తో కన్నడ అభిమానులు ఫీల్ అవుతున్నారు. మరోసారి కన్నడ సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరుతుందని ఆశిస్తోన్న టైంలో ఎర్లీగా ఓటీటీకి రిలీజ్ చేయడం ఏంటని పెదవిరుస్తున్నారు ఫ్యాన్స్. కానీ ముందే జరిగిన అగ్రిమెంట్ల కారణంగా చిత్ర యూనిట్ కు డిజిటల్ రిలీజ్ చేయక తప్పడం లేదు. రీసెంట్ గా ఓజీ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఓజీ సినిమా 300 కోట్ల మార్కును క్రాస్ చేసి 500 కోట్ల దిశగా దూసుకుపోతోన్న టైంలో ఓటీటీలో రిలీజ్ అయింది. దీంతో థియేట్రికల్ రన్ ఎఫెక్ట్ అయింది. ఓటీటీ రిలీజ్ తర్వాత ఓజీ వసూళ్లు భారీగా పడిపోయాయి. స్టార్ హీరోల సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా ఓటీటీ కమిట్మెంట్స్ కారణంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. మిరాయ్, లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలను కూడా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే ఓటీటీలో రిలీజ్ చేశారు. సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఎర్లీ రిలీజ్ కు ఓకే అంటున్న ఓటీటీ సంస్థలు సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం డిజిటల్ రిలీజ్ వాయిదా వేసేందుకు ఒప్పుకోవడం లేదు. ఏదేమైనా మా మాటే నెగ్గాలి అన్నట్లుగా ఉన్న ఓటీటీల తీరుకు చెక్ పెట్టడం సాధ్యమయ్యే పనేనా అన్న చర్చ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో జెండర్ ఇన్ఈక్వాలిటీ గురించిన చర్చ ఎక్కువగానే జరుగుతోంది. స్టార్ హీరోయిన్లు కూడా పని గంటలు, పారితోషికాల గురించి ఓపెన్ అవుతూ ఉండటంతో ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు. అసలు ఈ డిస్కషన్ అంతా దీపిక స్పిరిట్ సినిమాకు నో చెప్పడం దగ్గర మొదలైంది. ఆ సినిమాలో పని చేయాలి అంటే వర్కింగ్ అవర్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి అన్న కండిషన్ దీపిక పెట్టారని, అందుకే ఆమెను కాదని మరో హీరోయిన్ తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. అప్పట్లో దీపిక మీద విమర్శలు కూడా భారీగానే వచ్చాయి. తాజాగా రష్మిక మందన్న కూడా అలాంటి కామెంట్సే చేశారు. ఎక్కువ గంటలు పనిచేస్తే ఇప్పుడు బాగానే ఉన్నా భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు. అందుకే నటీనటులు పని గంటల విషయంలో కాస్త స్ట్రిక్ట్ గా ఉండాల్సిందే అన్నారు. సినీతారులకు కూడా ఫ్యామిలీ, పర్సనల్ టైం అనేది ఉండాలి అన్నారు నేషనల్ క్రష్. పని గంటల విషయంలో సౌత్ కాస్త బెటర్ అంటున్నారు ప్రియమణి. దక్షిణాదిలో చెప్పిన టైంకే షూటింగ్ స్టార్ట్ అవుతుంది, కానీ నార్త్లో పరిస్థితి అలా ఉండదు అన్నారు. పారితోషికం విషయంలోనూ హీరోయిన్ల మీద కాస్త చిన్నచూపున్న విషయం నిజమే అన్నారు ప్రియమణి. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ మూవీ మాస్ జాతర ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు పీక్స్ లో జరుగుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించిన మేకర్స్ ఆ ఈవెంట్ కి 24 గంటల ముందే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ మధ్య కాలంలో రవితేజ నుంచి ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఒక్కటి కూడా రాలేదు. క్రాక్ తర్వాత రవితేజ నుంచి ఆ రేంజ్ కమర్షియల్ ఎంటర్టైనర్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు మాస్ జాతరతో ఆ లోటు తీరబోతోందన్న హింట్ ఇచ్చింది మూవీ టీం. చాలా కాలం తర్వాత వింటేజ్ రవితేజని గుర్తు చేస్తూ ట్రైలర్ రిలీజ్ చేసింది. ట్రైలర్ కట్తోనే ఆడియన్స్ కు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది మూవీ టీం. ముఖ్యంగా రవితేజ మార్క్ కామెడీ, యాక్షన్, సెటారికల్ డైలాగ్స్ తో వావ్ అనిపించేలా ట్రైలర్ను కట్ చేసింది మూవీ టీం. ముఖ్యంగా వింటేజ్ రవితేజను గుర్తు చేసేలా ఉన్న సీన్స్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. ఇప్పటికీ రిలీజ్ అయిన పాటలకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రెజెంట్ సూపర్ ఫామ్ లో ఉన్న భీమ్స్ మాస్ జాతర కోసం మరో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ను సిద్ధం చేశారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన 4 పాటలు పక్కా కమర్షియల్ బీట్స్ తో అత్తరగొట్టాయి. దీంతో సినిమా మీద అంచనాలు పీక్స్ కు చేరాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఆ అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు చేరాయి. సో చూసారుగా, ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.